పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడడంతో గ్రామాలు నీట మునిగాయి. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని స్థానికులు అంటున్నారు. ప్రాజెక్టు మోటార్లకు మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా గత పాలకులు కనీసం స్పందించలేదంటున్నారు. పెద్దవాగు గండిపై స్థానికులు ఏమనుకుంటున్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులోకలు పొంగిపోతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అశ్వరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అశ్వరావుపేట మండలం మొత్తం కూడా బీభత్సమైన వర్ష వాతావరణం నమోదు కావడంతో వాగు వంకలు పొంగిపోరులతో పెద్ద వాగుకు మొత్తం వరద పోటెత్తింది. దీనికి సంబంధించి మనం విజువల్ క్లియర్ చూసుకోవచ్చు. సుమారు మనం 100 అడుగుల అంటే 80 అడుగుల దిగువలో ప్రాంతం మనం ఇప్పుడు ఉన్నాం. అయితే పెద్ద వాగుకు లెఫ్ట్ సైడ్ మనం ఇప్పుడు ఉన్నాం. లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా కోతకు గురైన ఘటన చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఎక్కడికక్కడ గంటలు పడి భారీ స్థాయిలో గంటలు పడింది. ఈ యొక్క పెద్దవాగు సమీపంలో చూసుకుంటే కనుక మొత్తం కలిపి 4 చోట్ల 4 వైపులా కూడా గండిపడినట్టుగా మనకి ఇక్కడ స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క పెద్దవాగు ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం కేవలం 18 అడుగులు పైగా ఉన్న నేపథ్యంలోనూ అయితే ఇప్పటికే దానికి అత్యధిక ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. 70,000 క్యూసెక్ల నీరు వరద నీరు మొత్తం కూడా పెద్దవాగు మీద పడటంతో ఈ ఎఫెక్ట్ రాపిడి తట్టుకోలేక మొత్తానికైతే మాత్రం గేట్లు కూడా మొరాయించిన నేపథ్యంలోనూ మొత్తానికైతే ప్రాజెక్టుకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మొత్తం కట్ట మొత్తం కూడా కోతకు గురైపోయింది. కట్ట మొత్తం కూడా సుమారు 80 అడుగులు 60 నుంచి 80 అడుగులు పైగా ఉన్న కట్ట మొత్తం 30 అడుగులు వెడల్పు మీద ఉన్న కట్ట మొత్తం కూడా కొట్టపోయి సుమారు ఈ వరద ఎఫెక్ట్ వల్ల కూడా ముంపు ప్రాంతాలైనటువంటి ఒక గుమ్మడవల్లితో పాటుగా కొత్తూరు గ్రామాలకు మొత్తం పూర్తిగా నీలమట్టం అయిపోయిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క ఎఫెక్ట్ వలన అనేక పొలాలు మొత్తం కూడా నీట మునిగిపోయిన నేపథ్యం అయితే ఉన్నది. దాంతోపాటు పశువులకు మేతకు వెళ్ళిన సమయంలో ఆ పశువులు కూడా మొత్తంగా నీట కొట్టపోయిన ఘటన అయితే నెలకొందని స్థానికులు వాపోతున్న ఘటన అయితే ఉంది. అశ్వరావుపేట మండలం మొత్తం కూడా గత 4 నుంచి కురిసిన వర్షాల వలన అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఈ యొక్క వరద మొత్తం కూడా ఈ పెద్దవాగు మీద పడటం వల్ల కూడా ఈ యొక్క ప్రాణాపాయ స్థితిలో ఉందని కూడా ఈ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ప్రాణాలు అది చేతిలో పెట్టుకొని గుప్పుమంటూ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 5 గ్రామాల వరకు కూడా ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేశారు. స్థానిక రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు. అయితే ఇదిలా ఉండగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా వరకు కూడా కట్టకు గురైన నేపథ్యంలోనూ ఒకవేళ ఈ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ కనుక కోతకు గురైనట్టయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గుమ్మడవల్లి గ్రామానికి మొత్తం కూడా ముంపు గురే పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రాజెక్టు ఆయ కింద సుమారు మొత్తం కలిపినా కూడా 16,000 ఎకరాలు మాత్రమే సాగవుతున్న తరుణంలో కేవలం ఇక ఖమ్మం అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్నటువంటి అశ్వరావుపేట మండలంలో కేవలం 2,500 మాత్రమే ఎకరాలు సాగవుతున్న నేపథ్యం ఉంది. మరో 13,500 ఎకరాలు మాత్రం వేలేరుపాడు మండలం కింద ఉన్నది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన మండలాల కింద ఉన్నది. అయితే ఈ యొక్క ప్రాజెక్టును ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో 1982లో ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించారు. తర్వాత 86లో ఈ ప్రాజెక్టుకి గండిపడిన నేపథ్యం ఉంది. తర్వాత 40 సంవత్సరాల తర్వాత మరలా ఈ యొక్క అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో ఈ ప్రాంగణంలో మరలా రీసెంట్గా 4 నుంచి కురిసిన వర్షాలకు నిన్న గండిపడిన నేపథ్యం ఉంది. ఈ ఫలితంగా చూసుకుంటే మాత్రం అనేకమైన పశు సంపద కూడా నష్టపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించేసి ఈ యొక్క నష్ట నివారణ చర్యలకు దిద్దుబాటుగా అంచనా కోసం అధికారులు ఆదేశించిన నేపథ్యం ఉంది. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, ఒక రెవెన్యూ యంత్రాంగం, తర్వాత పోలీసు డిపార్ట్మెంట్తో పాటు వైద్యారోగ్య శాఖ అధికారులు మొత్తం కూడా అప్రమత్తం అయిపోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నష్ట నివారణకు మొత్తం కూడా అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్ మైనర్ ప్రాజెక్ట్స్ ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 ఉండగా ఈ అన్నింటినీ కూడా మరలా ఎలాంటి విపత్తులు వచ్చినా సరే వాటిని అధిగమించే విధంగా చర్యలు చేపట్టాలంటూ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నతాధికారులను ఆదేశించడం కూడా జరిగింది. అయితే మనం ఇప్పుడు దిగువ ప్రాంతంలో ఉన్నాం. చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఈ కట్ట మొత్తం కూడా అంటే 80 అడుగులు 60 నుంచి 80 అడుగులు ఉన్నట్టు ఇక కట్ట వెడల్పు వచ్చేదాకా 30 అడుగులు పైగా ఉంది. ఈ కొత్తూరు నుంచి గుమ్మడవల్లికి గ్రామానికి వెళ్ళేటువంటి ఈ యొక్క అంటే అనుసంధానంగా అంటే కాలిబాట కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం అధికారులు రాకపోకలు కొనసాగించే విషయంలో కావచ్చు ఈ యొక్క కట్ట ఉన్నది. ఈ యొక్క కట్ట మొత్తం కూడా అంటే ఆర్సీసీ వాళ్ళు మొత్తం టోటల్ కాంక్రీట్ వాళ్ళు మొత్తం కూడా కొట్టకపోయిన నేపథ్యం ఉంది. ఈ యొక్క కొట్టపోయిన ఆనవాళ్ళ గోడలకు సంబంధించి విషయం చూసుకుంటే మాత్రం ఒక్కొక్కటి కిలోమీటర్ల కొద్ది పడినటువంటి ఘటన నెలకొందని స్థానికులు చెబుతున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఈ ఘటనకు మరలా రానున్న మరికొన్ని రోజులు వర్షపాతం ఎక్కువగా నమోదు కానున్న నేపథ్యంలోనూ ఇవన్నిటిని కూడా మరలా ఇలాంటి మైనర్ ప్రాజెక్ట్స్ కానీ ఇంకేమైనా ఉన్నా కానీ ఈ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో వాటిని నష్ట నివారణకు అధికారులు అంచనా వేసేసి వాటి మరమ్మతులు ప్రారంభించాలని, అదేవిధంగా ప్రాజెక్ట్స్కి ఉన్న మోటార్ల పరిస్థితి కూడా వాటిని క్షుణ్ణంగా పరిశీలించేసి వాటిని పూర్తి సామర్థ్యంలో తీసుకురావాలని చెప్పి కోరుతున్న నేపథ్యం అయితే ఉన్నది.